గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో అందరికి ఒకసారి మళ్ళీ వెల్కమ్ చెప్తున్నానండి. సో మనకి ఇప్పటివరకు ప్రొడక్షన్ టెక్నాలజీలో 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయండి. సో 2 యూనిట్స్ వచ్చేసరికి కాస్టింగ్ యొక్క ప్రాసెస్ గురించి, నెక్స్ట్ కాస్టింగ్ యొక్క డిఫెక్ట్స్ గురించి, శాండ్ యొక్క ప్రాపర్టీస్ గురించి, అండ్ ప్యాటర్న్ అండ్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. ఇవి టాపిక్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నామండి. ఓకేనా. సో వీటి మీద మీకు ఆన్లైన్ బిట్స్ అనేవి ఎగ్జామ్ జరుగుతుందండి. సో ఆ డేట్స్ అనేవి ఆల్రెడీ మీకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ప్రొడక్షన్ టెక్నాలజీ అనే ఎగ్జామ్ ఒకసారి మీరు అందరూ రాసేలా చూసుకుంటున్నాను. అండ్ సో గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ యూనిట్, వెల్డింగ్. ఓకేనండి. సో వెల్డింగ్ అనే టాపిక్స్ నెక్స్ట్ క్లాస్ మనం చూస్తాం. సో అసలు వెల్డింగ్ అంటే ఏంటి అంటే కనుక 2 మెటల్స్ ని జాయిన్ చేయడానికి వాడే ప్రాసెస్ ని వెల్డింగ్ అంటామండి. సో మనకు ఆల్రెడీ మనం రెగ్యులర్ గా చూసే ప్రాసెస్ లేనండి ఇవన్నీ కూడా. సో ఎక్కడైతే మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటామో ఈ ప్రాసెస్లు అన్నీ కూడా మనకి జనరల్ గా ఈ టాపిక్స్ లో వస్తాయండి. సో మీకు మొత్తం ఇవన్నీ కూడా వీడియోస్ అన్ని చూపించడం జరుగుతుందండి. ఓకేనా. సో దీంట్లో మనకి ఏ రకాల వెల్డింగ్లు ఉన్నాయి, క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్, టైప్స్ ఆఫ్ వెల్డెడ్ జాయింట్స్. సో వెల్డింగ్ చేస్తున్నాం కదండి. సో ఆ వెల్డింగ్ జాయింట్ అండ్ వెల్డింగ్ ఏదైతే చేస్తున్నామో అది ఏ టైప్ ఆఫ్ జాయింట్ లోకి వస్తుంది, వాటి యొక్క స్ట్రెంత్ ఎంత ఉంటుంది, వాటి యొక్క డిజైన్ ఎలా ఉంటుంది అనేవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. ఓకేనా. అలాగే గ్యాస్ వెల్డింగ్. సో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెసెస్. సో ఆక్సీ ఎసిటిలిన్, నెక్స్ట్ టిఐజి టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్, ఎంఐజి మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్లు ఉన్నాయండి. అలాగే మాన్యువల్ మెటల్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్, సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్, ఎలక్ట్రో స్లాగ్ వెల్డింగ్, రెసిస్టెన్స్ వెల్డింగ్, ఫ్రిక్షన్ వెల్డింగ్, ఫ్రిక్షన్ స్టిర్ వెల్డింగ్, ఫోర్జ్ వెల్డింగ్, ఎక్స్ప్లోసివ్ వెల్డింగ్, థర్మిట్ వెల్డింగ్, ప్లాస్మా ఆర్క్ వెల్డింగ్, లేజర్ వెల్డింగ్, ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగ్, షోల్డరింగ్ అండ్ బ్రేజింగ్. సో షోల్డరింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ వెల్డింగ్ ప్రాసెస్. బట్ ఏదైతే చేస్తున్నామో దీన్ని ఉపయోగించుకొని ఎక్కువగా స్ట్రెంత్ అనేది మనం ప్రొవైడ్ చేయలేము సోల్డరింగ్. సో మనం వైర్స్ సోల్డరింగ్ చేస్తాం, జస్ట్ ఇలా లాగానే వచ్చేస్తాయి. అదే మనం ఏదైనా 2 రాడ్స్ వెల్డ్ చేస్తే కనుక సో వీ కెనాట్ మేక్ ఇట్ బ్రేక్. ఓకేనా. సో ఏదైనా హెవీ మెటీరియల్ ఉపయోగిస్తే తప్ప ఆ వెల్డింగ్ అనేది మనకి డిఫెక్ట్ కింద రాదు. ఓకేనా. సో ఇలాగ మనం ఏదైతే చేస్తున్నామో వీటిలన్నింటిలో కూడా వెల్డింగ్ ప్రాసెస్ అంటామండి. ఓకేనా. నెక్స్ట్ లేజర్ వెల్డింగ్ అంటే కనుక మీకు కొంచెం కొత్తగా అనిపిస్తుందండి. సో లేజర్ వెల్డింగ్ మనం ఆల్రెడీ చూస్తున్నాం. లేజర్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. ఓకేనా. సో ఇది ఏదైతే ఉంటుందో ఈ లేజర్ వెల్డింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవటం వల్ల మనకి కొంచెం ఎక్కువగా యూటిలైజ్ చేయడానికి అవకాశం ఉండదండి. సో దానికోసం లేజర్ వెల్డింగ్ అనేది మనం తక్కువగా యూటిలైజ్ చేస్తాం. సో మనకి ఈ ఆక్సీ ఎసిటిలిన్ వెల్డింగ్ కానీ ఇంకే వెల్డింగ్ అయినా మనం తీసుకుంటే కనుక సో ఇట్ విల్ బి అండర్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వెల్డింగ్ అండి. ఓకేనా. సో హీట్ ఎఫెక్టెడ్ జోన్స్ ఇన్ వెల్డింగ్. సో జనరల్ గా మనం హీటింగ్ చేస్తున్నాం కదండి. సో 2 మెటీరియల్స్ అనేవి మనం జాయిన్ చేస్తాం. సో అల్యూమినియం ఆర్ క్యాస్ట్ ఐరన్ ఆర్ మైల్డ్ స్టీల్ ఏదైనా ఒక 2 మెటల్స్ మనం జాయిన్ చేస్తే కనుక సో ఈ 2 మెటల్స్ ఎప్పుడైతే మనం జాయిన్ చేస్తామో సో హీట్ ట్రీట్మెంట్ అనేది చేస్తూ ఉంటామండి. అంటే జస్ట్ సో assuming this pen as welding rod, సో ఇప్పుడు ఈ 2 మెటల్స్ ని మనం జాయిన్ చేయాలి అనుకుంటున్నామండి ఇలాగా. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ వెల్డింగ్ రాడ్ ని మనం 2 మెటల్స్ దగ్గర ప్లేస్ చేస్తాం. సో 2 ఇలా పెట్టి ఓకేనా. సో ఇలా ప్లేస్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, చాలా అమౌంట్ ఆఫ్ హీట్ అనేది జనరేట్ అవుతుంది అక్కడ. సో మెటీరియల్ మెల్ట్ అయ్యి అంటుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో అలా అంటుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక సో మెల్ట్ అయిన మెటీరియల్ ప్రాబ్లం లేదు, జస్ట్ జాయినింగ్ అనేది అటైన్ అవుతుంది. సో అలా కాకుండా మిగిలిన మెటీరియల్ కూడా కరిగిపోతుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే కనుక హీట్ ఎఫెక్టెడ్ జోన్స్ ఇన్ వెల్డింగ్ అంటే కనుక అదేనండి ప్రీ అండ్ పోస్ట్ హీటింగ్. అంటే ముందు హీట్ చేయాలా, తర్వాత హీట్ చేయాలా, హీట్ చేయడం వల్ల దాని యొక్క ప్రాపర్టీస్, దాని యొక్క స్ట్రెంత్ అనేది ఎలా ఉంటుంది, వెల్డబిలిటీ ఆఫ్ మెటల్స్. సో అన్ని మెటల్స్ ని మనం వెల్డింగ్ చేయొచ్చా చేయలేమా, వెల్డింగ్ డిఫెక్ట్స్. సో వెల్డింగ్ డిఫెక్ట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వెల్డింగ్ చేసిన తర్వాత మెటీరియల్ అనేది ఈజీగా బ్రేక్ అయిపోతుంది కొన్ని చోట్ల. సో ఎందుకు బ్రేక్ అయిపోతుంది, ఓకేనా. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే డిస్ట్రక్టివ్ అండ్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ ఆఫ్ వెల్డ్స్ అంటే ఏంటి, లోడ్ టెస్ట్, నెక్స్ట్ షియర్ టెస్ట్. సో ఇలా డిఫరెంట్ టెస్ట్లు అనేవి
మనం ఆ వెల్డింగ్ జాయింట్స్ మీద మనం అప్లై చేస్తాం. సో అప్పుడు అది ఎంత స్ట్రెంత్ విత్ స్టాండ్ చేస్తుంది, ఏ మెటీరియల్ అయితే వాడుతున్నామో ఆ మెటీరియల్ విత్ స్టాండ్ చేస్తుందో లేదో. సో ఇలా ప్రతి పాయింట్ అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో అసలు వెల్డింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో త్వరగా జాయిన్ అవ్వండి అందరం, ఒక్కొక్కరు కాకుండా. సో వెల్డింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ డిఫరెంట్ మెటల్స్. సో మనం చెప్పుకున్నట్టుగానే డిఫరెంట్ మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి జాయిన్ చేయొచ్చండి. సో ఇప్పుడు అల్యూమినియం, క్యాస్ట్ ఐరన్, సో ఈ రెండింటిని కూడా మనం జాయిన్ చేయొచ్చు. సో అలా ఏ అయితే డిఫరెంట్ మెటీరియల్స్ మనం జాయిన్ చేస్తామో సో వాటిని ఓకేనా. So welding is a process of for joining different materials. The large bulk of materials that are welded are metals and their alloys. So మనం మెటల్స్ చూసుకుంటున్నామండి. సో డిఫరెంట్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెటల్స్ అన్ని కూడా మనం జాయిన్ చేయాలి అంటే కనుక దేర్ alloys ఆల్సో. అంటే ఏంటి, డిఫరెంట్ మిక్చర్స్ ఆఫ్ మెటల్స్ లో కొన్ని డిఫరెంట్ గా మనం జాయిన్ చేస్తూ ఉంటాం. సో అవన్నీ కూడా ఏంటి అంటే కనుక మనం వెల్డింగ్ ఉపయోగించుకొని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా. Although the term welding is applied to joining of other materials such as thermoplastics. So the plastic welding అనేది కూడా మీరు వినే ఉంటారు. బైక్స్ ఫైబర్స్ ఉంటాయి కదండి, సో బైక్ డూమ్స్ కానీ, సో ఇంకా ఏదైనా చూస్తే కనుక మనకి ప్లాస్టిక్ వెల్డింగ్ ఉపయోగించుకొని జాయిన్ చేస్తాం. సో నథింగ్ బట్ జస్ట్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ మెటల్స్, సో హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ అక్కడ. సో ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ఎలా ఉందనుకోండి, సో మనం బాగా ఎండలో ఒక 40 degrees 50 degrees ఈ ప్లాస్టిక్ ఇలా వదిలేస్తే కనుక సో కొంత టైం తర్వాత మీరు రావు బయటికి. సో నథింగ్ బట్ ఏం జరుగుతుంది అంటే కనుక మెటీరియల్ స్టిక్ అయిపోతుంది. ఓకేనా. సో అలాగా ఏంటి అంటే కనుక మనం మెటీరియల్స్ అనే వాటిని చూస్తే కనుక ఏ అయితే మెటీరియల్స్ ప్లాస్టిక్ మెటీరియల్స్ సో కరగబెట్టి, సో ఇదొక ప్లాస్టిక్ మనం స్టవ్ దగ్గర కానీ ఎక్కడైనా హీట్ చేసి జస్ట్ అలా జాయిన్ చేస్తే దే విల్ గెట్ స్టిక్. అంటే ఏంటి, దే విల్ గెట్ ఇట్ వెల్డెడ్. సో ఇంకా మనం భాషలో చెప్పాలంటే కానీ మెకానికల్ భాషలో దే విల్ గెట్ ఇట్ వెల్డెడ్ ఆఫ్టర్ ఏ హీట్ ట్రీట్మెంట్. సో వెల్డింగ్ జాయిన్స్ different metals alloys with the help of number of processes in which heat is supplied either electrically or by means of gas torch. So ఎలక్ట్రికల్ గా ద్వారా కానీ హీట్ సప్లై చేయొచ్చు, లేకపోతే కనుక గ్యాస్ ద్వారా కూడా హీట్ పంపించవచ్చు. సో మనం చెప్పుకుంటాం కదండి గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్. సో ఈ గ్యాస్ వెల్డింగ్ ప్రాసెస్ అనేది దీంట్లోకి వస్తుంది. ఓకేనండి. సో వెల్డింగ్ జాయిన్స్ డిఫరెంట్ మెటల్స్ alloys with the help of number of processes. సో చాలా ప్రాసెస్ ఉన్నాయండి. సో దాంట్లో ఏంటి అంటే మెయిన్ ప్రిన్సిపల్ heat supplied. So which heat is supplied either electrically or by means of gas torch. Okay. In order to join two or more pieces of metals together by one of the welding process, the most essential requirement is heat. So మనం ఆల్రెడీ ఇంతకు ముందు దాంట్లోనే చెప్పుకున్నాం ఏంటండి, సో బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆర్ బై మీన్స్ ఆఫ్ గ్యాస్. సో ఏం చేస్తాం, హీట్ సప్లై చేస్తాం. సో హీట్ ట్రీట్మెంట్ చేయటం వల్ల ఆ మెటీరియల్ అనేది మెల్ట్ అయ్యి, ఓకేనా, ఆ మెల్ట్ అయిన మెటీరియల్ ని జాయిన్ చేస్తాం. సో ఎప్పుడైతే మిక్స్ అవుతుందో జస్ట్ మిక్స్ అయిన తర్వాత ఏం జరుగుతుంది, సో దే విల్ గెట్ స్టిక్డ్ అండ్ దే విల్ ఫార్మ్ యాజ్ ఏ సింగిల్ మెటీరియల్. సో ఈ సింగిల్ మెటీరియల్ ఫామ్ అవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మనకి వెల్డింగ్ అనే జాయింట్ అనేది ఒకటి ప్రొడ్యూస్ అవుతుందండి. ఓకేనండి. సో సిన్స్ ఏ స్లైట్ గ్యాప్ యూజువల్లీ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ఎడ్జెస్ ఆఫ్ వర్క్ పీసెస్, ఏ ఫిల్లర్ మెటీరియల్ is used to supply additional material to fill the gap. So welding rods అనేది చూసానండి మనం. సో వెల్డింగ్ రాడ్ ఏం చేస్తుంది, కరిగిపోతుంది. సో కరిగిపోవడం అండ్ ఆ సెన్స్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, సో ప్రతి మూలకి మెటీరియల్ వెళ్ళలేదు, జాయిన్ అయిపోయింది బట్ వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ గ్యాప్స్ కానీ సో ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ఈ గ్యాప్స్ అన్నిటిని కూడా ఒక ఫిల్లర్ మెటీరియల్, నథింగ్ బట్ వెల్డ్ రాడ్స్ అంటాం. సో ఈ వెల్డ్ రాడ్స్ ఉపయోగించుకొని ఆ మెటీరియల్స్ అంతా కూడా మనం ఫిల్ చేస్తాం. ఓకేనండి. So the filler material is melted in the gap, combines with the molten metal of the workpiece and upon solidification forms an integral part. So ఏం జరుగుతుంది, ఆ ఫిల్లర్ మెటీరియల్ నథింగ్ బట్ వెల్డ్ రాడ్ ఏదైతే అనుకుంటున్నామో ఆ వెల్డ్ రాడ్ అనేది ఏం జరుగుతుంది అంటే కనుక సో కరిగిపోయి మెటీరియల్ తో కలిసిపోయి, ఓకేనా, సో ఒక గ్యాప్ అనేది ఫిల్ చేసుకొని ఒక సింగిల్ యూనిట్ కింద, అంటే ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది వెల్డ్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది మెటీరియల్ కింద ఫామ్ అయిపోతుంది. సో అది కూడా వెల్డింగ్ అనేది మనం వెల్డింగ్ చూస్తే కనుక వెల్డింగ్ చేసి పైన ఫినిషింగ్ కనుక చేస్తే అక్కడ వెల్డింగ్ చేశారో లేదో కూడా తెలియదు. సో మనకి స్టీల్ వెల్డింగ్ అనేది చూస్తామండి. స్టీల్ ఇప్పుడు మనకి ఎలివేషన్స్ కానీ
మెట్లకి ల్యాండింగ్లకి కానీ స్టీల్ కనుక చూస్తే కనుక సో రాడ్స్ అనేవి బెండ్ చేసి పెడతాం, బెండింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అక్కడ బెండింగ్ చూస్తే కనుక అక్కడ స్టీల్ని వెల్డ్ చేసి ఫినిషింగ్ చేస్తారు. సో బట్ మనకు చూస్తే కనుక సో అదొక సింగిల్ పార్ట్ కిందే కనిపిస్తుంది. ఏంటి రాడ్ని ఎలా బెండ్ చేశారు అని మనం ఎలా అనుకుంటాం. సో బట్ కాదండి, అది అవి 3 డిఫరెంట్ పీసెస్ని. సో ఒక పీస్ని, ఇంకొక పీస్ని, ఒక రాడ్ని ఏం చేస్తాం, సో ఒక పీస్ కింద మనం యూనిట్ చేస్తాం, నథింగ్ బట్ జాయిన్ చేస్తాం. సో ఇలా జాయిన్ చేయడానికి వన్ మెథడ్ ఏంటంటే కనుక వెల్డింగ్ అండి. ఓకేనా. సో ఇట్ ఈస్ ది వెల్డింగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వెల్డింగ్ టెర్మినాలజీ. సో హియర్ 2 డిఫరెంట్ మెటీరియల్స్ అబ్జర్వ్ చేస్తున్నారు కదండి, బేస్ మెటల్ ఆర్ పేరెంట్ మెటల్. ఓకేనా. ఎడ్జ్ టు బి వెల్డెడ్. ఇక్కడ వి షేప్ జాయింట్ అనేది ప్రొడ్యూస్ చేస్తామండి. నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అనేది ఉందండి ఇక్కడ మీకు. ఓకేనా. సో నాన్ కన్జ్యూమబుల్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే కనుక జస్ట్ హీటింగ్ మాత్రమే సప్లై చేస్తుంది, ఏ విధమైన కరిగిపోవడం ఏమి ఉండదు. ఓకే. సో ఈ 2 మెటీరియల్స్, ఇదొక పీస్ అండి, ఇదొక పీస్. సో ఫిల్లర్ మెటీరియల్ అంటే ఇది. సో ఇక్కడ వెల్డ్ రాడ్ అనేది వేరు, ఫిల్లర్ మెటీరియల్ అనేది వేరు, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో జనరల్ గా మనం ఏదైతే బైక్స్ వెల్డింగ్స్ కానీ ఏమైనా చూస్తామో వాటిలోనే ఫిల్లర్ మెటీరియల్ ఇస్ నథింగ్ బట్ వెల్డింగ్ రాడ్ అండి. ఓకేనా. డైరెక్ట్ గా దాన్ని హీట్ చేసి కరగబెట్టి దాంట్లో ప్లేస్ చేస్తారు. సో ఇక్కడ వచ్చేసరికి ఫిల్లర్ మెటీరియల్ ప్లేస్ చేసుకుంటూ హీట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఫిల్లర్ మెటీరియల్ ఏదైతే మీకు ఒక లైన్ కనిపిస్తుందో, లైన్ లైక్ రాడ్ అనేది కనిపిస్తుందో, ఈ రాడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయడం వల్ల కరిగిపోయి ఈ 2 మెటీరియల్స్ మధ్య గ్యాప్ ఫిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ గ్యాప్ కనిపిస్తుంది కదండి, గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా. సో ఇక్కడ గ్యాప్ లేదు, వెల్డ్ బెడ్ అంటుంది. ఓకేనా. సో ఈ వెల్డ్ బెడ్ ఏంటంటే వర్క్ పీస్ కనుక చూడండి అన్న. ఓకేనా. సో వర్క్ పీస్ కనుక చూస్తే సో 2 వర్క్ పీసెస్ has been joined by using a weld material or filler material. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే కనుక ఈ ఫేస్ అనేది ఏదైతే కనిపిస్తుందో ఆ ఫేస్ అనేది మొత్తం ఫినిష్ చేస్తాం. ఓకేనా. అప్పుడు ఏం జరుగుతుంది, ఒక ప్లేన్ రాడ్ అనేది మనకు ఫామ్ అవుతుంది, ఒక ప్లేన్ రాడ్ అనేది మనకి ఫామ్ అవుతుంది. ఓకే. అందరూ డయాగ్రామ్ చూస్తున్నారు కదా ఎవ్రీవన్. సో ప్రిన్సిపల్ ఆఫ్ వెల్డింగ్. What is the principle of welding? So an ideal joint between 2 pieces of metal or plastic can be made by heating the work pieces to a suitable temperature. So ఏం చేస్తాం, ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఎక్కడైతే మెల్ట్ అవుతుందో ఆ మెల్ట్ అయ్యే టెంపరేచర్ వరకు ఆ ఎడ్జెస్ అనేవి హీట్ చేస్తామని చెప్తున్నాం. సూటబుల్ టెంపరేచర్ is nothing but meltable temperature. In other words, on heating the materials soften sufficiently so that the surfaces fuse together. అంటే అంటుకోవడం కోసం, ఫ్యూజ్ అంటే అంటుకోవడం. The bonding force holds the atoms, ions or molecules together in solid. This bonding on contact is achieved only when the contaminated surfaces of layers workpiece are removed. అంటే ఏంటి, ఏదైతే వర్క్ పీస్ మీద అన్వాంటెడ్ మెటీరియల్స్ ఉన్నాయో అవి రిమూవ్ చేసేయాలి. రీకంటామినేషన్ ఈజ్ అవాయిడెడ్, అంటే వేరే మెటీరియల్స్ యాడ్ అవ్వకుండా ఉండాలి. అండ్ ద 2 surfaces made smooth, flat, fit each other exactly. సో ఇప్పుడు ఈ క్యాప్ ఇలా ఉందనుకోండి ఈ పెన్కి, సో ఇలా ప్లేస్ చేస్తే ఓకే. అలా కాకుండా ఈ పెన్కి ఏ పార్కర్ పెన్ క్యాప్ తీసుకొచ్చి ప్లేస్ చేస్తే వెళ్తుందండి, సో వెళ్ళదు. సో మీకు ఇక్కడ 3rd పాయింట్ ఏదైతే ఉందో, సెకండ్ దాంట్లో 3rd పాయింట్, ద 2 surfaces are made smooth, flat and fit each other exactly. సో ఒక పెద్ద రాడ్ని తీసుకొచ్చి చిన్న పాయింట్ వెల్డింగ్ చేయాలి అంటే చేయొచ్చు, బట్ మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ మెటీరియల్ అనేది ఫామ్ అవ్వాలి. ఓకేనా. సో దానికోసం ఏం చేస్తున్నామంటే కనుక we need to take materials which are generally utilized in the departments. అంటే ఏంటి, ఏదైతే సూటబుల్ గా ఉంటుందో అక్కడ మాత్రమే వాడుకునేలాగా మనం ఏం చేయాలండి, వాటిని సూటబుల్ గా వెల్డింగ్ చేసుకునేలా చూసుకోవాలి. అంతే తప్పించి ఉన్నాయి కదా అని చెప్పి మెటీరియల్స్ అన్నిటిని ఏది పడితే ఆ మెటీరియల్ పెట్టి జాయిన్ చేసేసాం. సో దే విల్ బి గెట్ వెల్డెడ్, బట్ ద స్ట్రెంగ్త్ ఫర్ వెల్డింగ్ విల్ నాట్ బి obtained by using those weldings. Okay na. So those objects ki ఏదైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్ యొక్క వెల్డింగ్ స్ట్రెంగ్త్ అనేది మనం ప్రొవైడ్ చేయలేము. ఓకేనా. ఇన్ హైలీ డిఫార్మబుల్ మెటీరియల్స్ ది above aims can be achieved by rapidly forcing 2 surfaces of workpiece to come closer so that the plastic deformation takes
shape conform to each other at the time. At the same time, the surface layers are broken, allowing the intimate contact need to fuse the. సో జనరల్ గా మనకి ఇలా రబ్ చేస్తే కనుక హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎవ్రీవన్, సో ఇలా రబ్ చేస్తే హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాగే మనం టూ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ప్లేస్ చేసి రబ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక దే విల్ గెట్ స్మూతెన్ అండ్ ద హీట్ విల్ బి ఫార్మ్డ్, అండ్ దాన్నే మనం ఫ్రిక్షన్ వెల్డింగ్ అంటాం. ఓకేనా. సో ఫ్రిక్షన్ వెల్డింగ్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ జనరల్ గా. సో ఆ హీట్ మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే కనుక ఇలా రఫ్ చేస్తే హీట్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. ఓల్డ్ మెథడ్ ఆఫ్ టెక్నిక్. సో ఇలా కాకుండా ఇప్పుడు ఈ లేటెస్ట్ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ రఫ్ చేసి ఈ మధ్యలో స్మూత్నెస్ ని జస్ట్ హీట్ చేస్తున్నాం. ఓకేనా. సో అలా హీట్ చేయడం వల్ల ఏం జరుగుతుంది, డెఫినెట్ గా మెల్ట్ అవుతుంది, జాయినింగ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆన్ ద ఫస్ట్ వే known to the build metals by hammering the pieces together which they are in the hot condition. సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనకి కంసాలను జాయిన్ చేస్తారు. ఓకేనా. అంటే ఏంటి, కొడవలు కత్తులు వాళ్ళు తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే బాగా రెండు మెటీరియల్స్ కరగబెట్టి హీట్ లో జస్ట్ ఇలా పెట్టి హ్యామర్తో కొట్టేస్తారు అంటే వదిలా. ఓకేనా. సో ఇది బాగా ఓల్డ్ టెక్నిక్ అంట. సో ముందుది కొంచెం ఓల్డ్ టెక్నిక్, ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేది ఏంటి అంటే కనుక బై మెటీరియల్స్ మెల్టింగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ అని ప్రాసెస్ ఉన్నాయండి. ఓకే, ఒకసారి మనం ఒక వీడియో చూస్తే కనుక మీకు ఒక ఐడియా వస్తుంది వెల్డింగ్ ప్రాసెస్ గురించి. సో అందరికి వీడియో కనిపిస్తుందమ్మా? సో స్టిక్ వెల్డింగ్, వైర్ ఫీడింగ్ వెల్డింగ్, సో టూ మెటీరియల్స్ అండి. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే టూ పీసెస్ అని చెప్పుకున్నాము. ఓకేనా. ఈ టూ పీసెస్ మధ్యలో మెటీరియల్తో ఫిల్ చేస్తున్నారండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నా వైర్ ఫీడ్ వెల్డింగ్ జస్ట్ ఏంటంటే కనుక హీట్ ట్రీట్మెంట్ కోసం జస్ట్ ఏదైతే మనం సప్లై చేస్తున్నాం. ఓకేనా. సో ఎలక్ట్రిసిటీ, బై యూజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండి. సో కంప్లీట్ గా ఎర్త్ అంటారు తెలుసా. సో మీరు ఎప్పుడైనా వెల్డింగ్ ప్రాసెస్ చూస్తే కనుక ఎర్త్ ఇవ్వకుండా మనకి వెల్డింగ్ అనేది జరగదండి. ఎందుకంటే ఎర్త్ ఇవ్వకపోతే కనుక ఏదైతే వెల్డింగ్ మెటీరియల్స్ చేస్తామో అది రివర్స్ అయ్యి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. సో దానికోసం ఎర్త్ ఇస్తారు. ఓకేనా. మన ఇంట్లో కూడా ఎర్త్ ఇస్తారు. సో మీరు చూస్తే కనుక అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎలా మెటీరియల్ ఫిల్ చేస్తున్నారు. సో డైరెక్ట్ గా ఇక్కడ రాడ్ ఏదైతే ఉందో ఆ రాడ్ అనేది డైరెక్ట్ వెల్డెడ్ రాడ్ మెల్ట్ అయిపోతుంది. సో ఇంతకుముందు మనం డయాగ్రామ్ లో చూస్తుంది ఏంటి అంటే కనుక ఫ్యూజన్ మెటీరియల్ రాడ్ వేరు, హీట్ సప్లై చేసేది వేరు. ఓకే. సో ఫిల్లింగ్ అనేది చూస్తున్నారు కదా మీరు. ఓకే చూడండి అది. MIG మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్ అండి. ఓకేనా. గ్యాస్ సిలిండర్, గ్యాస్ అనేది సప్లై చేస్తున్నాం హీటింగ్ కి. స్టిక్ వెల్డింగ్, స్టిక్ కనుక చూస్తే కనుక ఇది ఒక టైప్ ఆఫ్ టెక్నిక్ అండి. చూడండి ఒకసారి, ఇంతకు ముందు దాంట్లో డైరెక్ట్ గా ఫ్యూజన్ చేసాము. సో ఇక్కడ అలా కాదు, రాడ్ అనేది కరిగి అరుగుతుంది. చూడండి మనం. ఓకేనా. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రాడ్ అరుగుతుంది. సో ఇక్కడ మీకు యానిమేషన్ లో కనిపించింది. ఒకసారి లాస్ట్కి వెళ్ళేసరికి చూడండి, రాడ్ అనేది చిన్నగా అయిపోయింది అండ్ నథింగ్ బట్ మెటీరియల్ అనేది కలుగుతుంది. సో దీస్ ఆర్ ద వెల్డింగ్ రాడ్స్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వెల్డింగ్ రాడ్స్ కనిపిస్తున్నాయి కదండి మీకు అవి. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను చూడండి.
సో ఒకసారి గ్యాస్ వెల్డింగ్ చూడండి అన్న. సో టంగ్స్టన్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. సో టంగ్స్టన్ రాడ్ అనేది ఉంటుందండి ఇక్కడ, ఓకేనా. సో టంగ్స్టన్ రాడ్ని ఉపయోగించుకొని మనం ఏదైతే హీట్ని హీట్ చేస్తాం. సో మనకి ఇక్కడ మనకున్న వెల్డింగ్ ప్రాసెస్లో వచ్చేసరికి మన ల్యాబ్లో స్పాట్ వెల్డింగ్ ఉంటుందండి, ఆర్క్ వెల్డింగ్ ఉంటుంది, ఓకేనా. ఆర్క్ వెల్డింగ్లో ఉపయోగించుకొని ల్యాబ్ జాయింట్, బట్ జాయింట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాం. 2 టైప్స్ ఆఫ్ జాయింట్స్ అండి. సో ల్యాబ్ జాయింట్, బట్ జాయింట్ అనేవి మనం ఇక్కడ ఆర్క్ వెల్డింగ్ ఉపయోగించుకొని ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే మనకి ఇక్కడ మనకు వచ్చేసరికి స్పాట్ వెల్డింగ్ ప్రాసెస్ ఉందండి. అక్కడ ఉండేసరికి టంగ్స్టన్ రాడ్ అనేది. సో మనకి చూస్తే కాపర్ టైప్ లో ఉంటుంది. సో గ్యాస్ కంటిన్యూస్ ఫ్లో అనేది ఉన్నారండి. సో ఇప్పుడు ఆ రెండింటిని జాయిన్ చేస్తాం చూడండి. సో ఇది మనకి డయాగ్రామ్ లో ఏదైతే చూసామో ఆ టైప్ ఆఫ్ వెల్డింగ్ అండి. ఫిల్లర్ రాడ్, షీల్డ్ గ్యాస్, నాజిల్. సో హీట్ అనేది వస్తుంది. సో నాన్ కన్జ్యూమబుల్ టంగ్స్టన్ రాడ్ అది. సో అది ఏంటి అంటే కనుక కరగదు, ఎంత హీట్ ఇచ్చినా కూడా కరగకుండా అలాగా మనకి హీట్ అనేది సప్లై చేస్తుంది. సో అబ్జర్వ్ చేశారు కదండి, చూడండి అన్న ఎలా వచ్చిందో. ఇప్పుడు దాన్ని మనం సర్ఫేస్ ఫినిష్ చేస్తాం, ఓకేనా. సో ఏంటి అంటే ఒక స్ట్రక్చర్ అనేది ఫామ్ అవ్వాలి, అంటే ఒక ఈవెంట్ షేప్ అనేది రావాలి. అన్ఈవెంట్ షేప్స్ గా ఉన్నాయి కానీ ఈవెంట్ చేస్తాం, ఓకేనా. సో ఇప్పుడు మెటల్ ఇనర్ట్ గ్యాస్ వెల్డింగ్. సో ఇక్కడ మెటల్ ఇనర్ట్ గ్యాస్ లో వెల్డింగ్ లో వచ్చేసరికి ఏం జరుగుతుందంటే డైరెక్ట్ గా మెటల్ అనేది కరుగుతూ వెళ్తుందండి. సో మనం ఇక్కడ ఏదైతే రాడ్స్ ఉంటాయో రాడ్స్ అని రీప్లేస్ చేస్తాం, ఓకేనా. సో సేమ్ వర్క్ ప్రాసెస్, సేమ్ డయాగ్రామ్స్ రెండు కూడా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎర్త్ ఉందండి, ఓకేనా. సో మెటీరియల్ ని ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అనేది ప్రొడ్యూస్ చేయగలగాలి. సో ఒకసారి ఇది చూస్తే కనుక డైరెక్ట్ గా ఫిల్లర్ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇన్ దిస్ ఆర్క్ వెల్డింగ్ ద ఆర్క్ ప్రొడ్యూస్డ్ బిట్వీన్ ఏ కన్జ్యూమబుల్ మెటల్ ఎలక్ట్రోడ్ అండ్ వర్క్ పీస్, ఓకేనా. సో కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ అండి. అదే మీరు TIG చూస్తే కనుక ఇట్ వాజ్ ఎ నాన్ కన్జ్యూమబుల్ ఎలక్ట్రోడ్ బట్ ఏ ఫిల్లర్ మెటీరియల్ విల్ బి యూజ్డ్ టు ఫిల్ ది మెటీరియల్. అంటే ఏంటి, మనం ముందు దాంట్లో కనుక చూస్తే కనుక మనకు ఒక ఫిల్లర్ మెటీరియల్ అనేది యూటిలైజ్ చేస్తాం ఫిల్ చేయడానికి. సో ఇక్కడ అలా కాదండి. సో డైరెక్ట్ గా ఫిల్లింగ్ అనేది ఎలక్ట్రోడ్ నుంచే జరుగుతుంది. సో ఎలక్ట్రోడ్ కన్జ్యూమబుల్ రాడ్స్ అనేవి ప్లేస్ చేస్తాం లోపల, ఓకేనండి. సో దీస్ ఆర్ జనరల్ వెల్డింగ్ ప్రాసెస్. సో ఒకసారి స్పాట్ వెల్డింగ్ కనుక చూస్తే కనుక సో స్పాట్ వెల్డింగ్ ఇది నథింగ్ బట్ ఏంటి కనుక 2 ఎడ్జెస్ నుంచి వెల్డింగ్ చేస్తారండి మెటీరియల్ ని, ఓకేనా. దీస్ ఆర్ ది, సో ఇక్కడ మీకు కనిపించేది వెల్డింగ్ మెటీరియల్. సో దిస్ ఈస్ ద స్పాట్ వెల్డింగ్ ఎక్విప్మెంట్. సో జస్ట్ మాన్యువల్ గా మనం కంప్రెస్ చేస్తాము. సో ఆ రెండో మెటీరియల్ మధ్యలో మనం వర్క్ పీస్ అనేది ప్లేస్ చేస్తాం, ఓకేనా. 2 షీట్స్. సో జనరల్ గా గ్యాల్వనైజ్డ్ షీట్స్ కానీ లేకపోతే వెరీ థిన్ షీట్స్, అంటే చాలా పల్చగా ఉన్న షీట్స్ ని ఎక్కువగా మనం వెల్డింగ్ చేస్తాం ఏదో ఉపయోగించుకొని. సో కాపర్ ఎలక్ట్రోడ్స్ అండి రెండు కూడా. సో అలా ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే కనుక సర్క్యూట్ అనేది క్లోజ్ అయ్యి అక్కడ జాయింట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ద జాయింట్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ సింప్లీ, ఓకేనా. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో అది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అనేది ఫామ్ అయింది, ఓకేనా. సో అక్కడ మెటీరియల్ మెల్ట్ అయ్యి జాయింట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది కంటిన్యూస్ గా ఒక లేయర్ మీద చేసాం అనుకోండి, ఏం జరుగుతుంది అంటే కనుక కంటిన్యూస్ సెక్షన్ మీద సెక్షన్ అనేది బ్రేక్ అయిపోతుంది, ఓకేనా. అంటే ఏంటి, ఏదైనా ఒక రెక్టాంగిల్ షీట్ తీసుకొని ఇలా కంటిన్యూస్ గా ఒక లెంత్ మీద చేస్తే కనుక
ఇక్కడ బ్రేక్ అయిపోతుంది ఇలా. సో దానికోసం ఏం చేస్తామంటే కనుక అక్కడ ఒకటి సో సమ్ డిస్టెన్స్ తో చేసుకుంటూ రావాలి దీన్ని. ఓకేనా. సో మనకి జనరల్గా చాలా చోట్ల దీన్ని చూస్తాం. సో రెసిస్టెన్స్ స్పాట్ వెల్డింగ్. సో ఒకసారి ఎలా చేస్తారో చూడండి. సో కొంచెం డిస్టెన్స్ లో చేస్తాం. అదే దగ్గరగా చేస్తే కనుక ఆ లేయర్ అంతా బ్రేక్ అయిపోతుందండి. ఓకేనా. జస్ట్ ఏంటి అంటే కనుక ఫోల్డ్ అయ్యి బ్రేక్ అవుతుంది. ఓకే. సో ఇట్ ఈజ్ ఏ బట్ జాయింట్, సారీ ల్యాప్ జాయింట్ అండి. సో కొంచెం డిస్టెన్స్ లో చేస్తున్నారు చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఆ డిస్టెన్స్ లో చేయటం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ ని కోల్పోకుండా ఉంటుంది. అదే దగ్గరగా చేస్తే కనుక ఇట్ విల్ బి ఏ ఫెయిల్యూర్. సో జస్ట్ ఒక 2 seconds 1 second ఉంచడం అంతే. ఓకేనండి. సో ఒకసారి ప్రెజర్ అప్లై చేస్తాము. జస్ట్ ఏంటంటే కరెంట్ డౌన్ అయింది అండ్ దెన్ ప్రెజర్ రిలీజ్. ఓకే. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్. ఓకేనా. ఫ్లాట్, బాల్ షేప్డ్ అండ్ కోన్ షేప్. సో మాన్యువల్ గా చేస్తున్నారు చూడండి. సో స్పాట్ వెల్డింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చండి. సో డైరెక్ట్ గా 2 ఎలక్ట్రోడ్స్ ని జాయిన్ చేయకూడదు. ఓకేనా. So 2 flat plates overlapping and joining them. సో ఇది మనకి ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్ లో ఉందండి ఈ ఎక్విప్మెంట్. సో చూస్తే కనుక స్ట్రెంగ్త్ అనేది చాలా ఉందండి. సో బై యూజింగ్ నోస్ ప్లేయర్ సో మనం కనుక దాన్ని ఓపెన్ చేసినా కూడా అది ఓపెన్ అవ్వట్లేదు. అబ్జర్వ్ చేశారు కదండి. సో ద స్ట్రెంగ్త్ అటైన్డ్ బై స్పాట్ వెల్డింగ్ ప్రాసెస్. సో వెల్డింగ్ అనేది ఏది చేసినా కూడా మనకి స్ట్రెంగ్త్ అనేది వస్తుంది. అదే సాల్టింగ్ కానీ బ్రేజింగ్ కానీ చేస్తే కనుక దోస్ ఆర్ ద వీక్ వెల్డింగ్ ప్రాసెస్. జనరల్ గా అట్లా వెల్డింగ్ ప్రాసెస్ అన్నవండి. బట్ ఏంటంటే కనుక 2 మెటల్స్ ని కానీ 2 డిసిమిలర్ మెటల్స్ కానీ 2 డిసిమిలర్ మెటీరియల్స్ కానీ మనం జాయిన్ చేయడం వల్ల వాటిని కూడా వెల్డింగ్ ప్రాసెస్ లోకి క్లాసిఫై చేస్తున్నారు. బట్ యాక్చువల్ గా సాల్టరింగ్ బ్రేజింగ్ అనేవి మనకి వెల్డింగ్ లోకి రావండి. సో అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. సో జాయిన్. సో ఇట్స్ డిఫికల్ట్ టు బ్రేక్. సో మనకి జనరల్ గా పూజ సామాగ్రి వాటిల్లో చేస్తుంది వెల్డింగ్ చేస్తున్నారండి. జస్ట్ ఆ
అప్లికేషన్స్ అండి ఇవన్నీ కూడా. సో ద స్ట్రెంగ్త్ ఆబ్టైన్ బై స్పాట్ వెల్డింగ్. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చాలా స్ట్రెంగ్త్ వస్తుందండి, ఓకేనా. బట్ చూడటానికి చాలా సింపుల్ వెల్డింగ్ ప్రాసెస్ లా ఉంటుందండి ఇది. బట్ వెల్డింగ్ అనేది పెద్దగా కనిపించకుండా చేయాలి అంటే కనుక మనకి ఈ స్పాట్ వెల్డింగ్ అనేది ప్లేస్ చేస్తాం. సో వెల్డింగ్ చేసేటప్పుడు డెఫినెట్ గా గూగుల్స్ ని గ్లౌజెస్ వేసుకోవాలండి, ఓకేనా. సో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రికాషన్ టు బి ఫాలోడ్ వైల్ డూయింగ్ వెల్డింగ్, ఓకేనా. సో మనకు కనుక గూగుల్స్ అంటే స్పెట్స్ కనుక పెట్టుకోకపోతే కనుక ఏం జరుగుతుందంటే కనుక ఐస్ లో ఏదైతే మనకి పొరలు ఉంటాయో కళ్ళ మధ్యలో పొరలు ఉంటాయండి, ఓకేనా, లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయండి, ఓకేనా. డెఫినెట్ గా వెల్డింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే చేస్తున్నామో వెల్డింగ్ ప్రాసెస్ చేసే టైంలో ఖచ్చితంగా గూగుల్స్ అంటే బ్లాక్ కలర్ గ్లాసెస్ అనేవి ఉంటాయి, అవి ఖచ్చితంగా ప్లేస్ చేసుకొని చేయాలి. సో మనం నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి ఒకసారి ఫ్రిక్షన్ వెల్డింగ్, ఫ్రిక్షన్ స్టీల్ వెల్డింగ్, ఓకేనా, ఆర్క్ వెల్డింగ్, ఇవన్నీ ఒకసారి చెక్ చేద్దామండి, ఓకే. సో జస్ట్ ఏంటి అంటే కనుక ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ అండి మీకు. సో ఒకసారి వాటి యొక్క ప్రిన్సిపల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. జస్ట్ అసలు వెల్డింగ్ అనేది ఎలా జరుగుతుంది, డిఫరెన్షియేటింగ్ ఆఫ్ వెల్డింగ్స్. సో దానికోసం మీకు వీడియోస్ చూపించడం జరుగుతుంది. అంటే ఏంటి, ఏ వెల్డింగ్ ఏంటి అనేది. సో గ్యాస్ వెల్డింగ్ కి, నెక్స్ట్ స్పాట్ వెల్డింగ్ కి, సో ఒక్కొక్కటి 2 సార్లు చూపించడం ఎందుకు జరుగుతుంది అంటే కనుక రీజన్ అది, ఓకేనా. మీకు స్పాట్ వెల్డింగ్ అనేది ఒకటి ఐడియా వచ్చింది అనుకోండి, దెన్ గో ఫర్ గ్యాస్ వెల్డింగ్ అండ్ దెన్ గో ఫర్ ఫ్రిక్షన్ స్టీల్ వెల్డింగ్. సో ఏదైనా కూడా మెటీరియల్స్ జాయిన్ చేయడం కోసమే వెల్డింగ్ అనేది యూటిలైజ్ చేస్తాం, ఓకేనండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక స్ట్రెంత్ అనేది ఎలా అటైన్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేశారు కదా, ఓకే. సో మనకి నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసరికి మనం ఫ్రిక్షన్ స్టీల్ వెల్డింగ్ యాజ్ వెల్ యాజ్ ఆర్క్ వెల్డింగ్, ఓకేనా, అలాగే వెల్డింగ్ డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ నుంచి, ఓకేనా. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. ఎనీవన్ అన్మ్యూట్ అవి ఎవరైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి నాకు రిగార్డింగ్ వెల్డింగ్. '306 వి నరసింహస్వామి, 301, 303, 305, 307, 308, 311. So if there were any doubts, please